ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఎఫ్ఏటిఎఫ్లో పాకిస్తాన్ని తిరిగి గ్రే లిస్ట్లో చేర్చాలని చెప్పి భారత్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించి ఎఫ్ఏటిఎఫ్కి భారతదేశం కొన్ని ఎవిడెన్సెస్ కూడా సబ్మిట్ చేసింది. పాకిస్తాన్లో పూర్తి స్థాయిలో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నట్టు కూడా ఇండియా ఎఫ్ఏటిఎఫ్కి రిపోర్ట్ చేసింది. అసలు ఈ ఎఫ్ఏటిఎఫ్ ఏంటి? ఎఫ్ఏటిఎఫ్ అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ప్యారిస్ ఓఈసీడీ హెడ్ క్వార్టర్స్లోనే దీని హెడ్ క్వార్టర్స్ కూడా. యాక్చువల్లీ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినప్పుడు, పెట్టుబడులు వెళ్ళినప్పుడు అవి మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ వెళ్లకుండా ఎఫ్ఏటిఎఫ్ గమనిస్తూ ఉంటుంది అనమాట. మనీ లాండరింగ్ అంటే మనకు తెలుసు కదా, హవాలా ద్వారా దొంగ డబ్బులు ఇవన్నీ కూడా యాంటీ సోషల్ థింగ్స్కి వెళ్లకుండా అనమాట. దాంతోపాటు టెర్రరిజం, ముఖ్యంగా ఏదైతే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెట్టుబడులు ఉంటాయో అవి ఉగ్రవాదం, తీవ్రవాదం ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా అనమాట. వీటన్నిటికీ సంబంధించి ఎఫ్ఏటిఎఫ్ చూస్తూ ఉంటుంది. ఎఫ్ఏటిఎఫ్లో 39 సభ్య దేశాలు ఉన్నాయి. దానిలో 37 దేశాలు, 2 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఒకటి యూరోపియన్ కమిషన్, రెండోది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. అయితే ఇంతకుముందే పలు సందర్భాల్లో పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్లో గ్రే లిస్ట్లో ఉంది. ఈ మధ్య కాలంలోనే అంటే 2 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట. అసలు ఎఫ్ఏటిఎఫ్లో ఈ గ్రే లిస్టు, బ్లాక్ లిస్టు అంటే ఏంటి అంటే, ఏ దేశాలు అయితే సరిగ్గా ఎఫ్ఏటిఎఫ్ గైడ్లైన్స్ పాటించవో వాటిని మొదటగా గ్రే లిస్ట్లో పెడతారనమాట. అంటే ఒక వార్నింగ్ లాగా. అప్పుడు ఆ దేశాలకు ఏమైనా పెట్టుబడులు అయ్యి రావాలంటే కాస్త కష్టం, దానికి ఎడిషనల్ గ్యారంటీస్ చూపించాల్సి వస్తుంది. ఒకసారి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి అంటే ఇంకా ఆ దేశాలకు పెట్టుబడి రావడం అసలు ఆల్మోస్ట్ అసాధ్యం అనమాట. ఇరాన్ కానీ, నార్త్ కొరియా కానీ ఇలాంటి దేశాలు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. మనం చూస్తే చాలా దేశాలు గ్రే లిస్ట్లో ఉంటాయి, గ్రే లిస్ట్లోంచి బయటకు వస్తూ ఉంటాయి. పాకిస్తాన్ గ్రే లిస్ట్లోంచి బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మళ్ళా పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో చేర్చమని చెప్పి ఇండియా అడుగుతుంది. ఒకవేళ కనుక పాకిస్తాన్ గ్రే లిస్ట్లో పడితే మళ్ళీ పాకిస్తాన్కి ఎఫ్డిఐస్ రావటం కానీ, లేకపోతే పాకిస్తాన్ లోన్స్, అప్పులు లేదా ఇతర దేశాల నుంచి పాకిస్తాన్కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు అది కాస్త ఇబ్బందికరమే అనమాట. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎఫ్ఏటిఎఫ్ గైడ్లైన్స్ నేను కరెక్ట్గా ఫాలో అయ్యాను, దానిలో 40+9 గైడ్లైన్స్ ఉంటాయి. ఈ గైడ్లైన్స్ అని నేను ఫాలో అయ్యాను, నేను టెర్రరిస్టులు కానీ టెర్రరిజం కానీ ఫండింగ్ చేయట్లేదు, వాళ్ళకి హైడౌట్స్ ఇవ్వట్లేదు, ఇంటర్నేషనల్ టెర్రరిస్టులందరినీ కూడా నేను రికగ్నైజ్ చేసి వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు, ఫండ్స్ అందకుండా చూస్తున్నానని చెప్పి పాకిస్తాన్ గ్యారంటీ ఇవ్వాలన్నమాట. అయితే ఇప్పుడు ఎఫ్ఏటిఎఫ్ ఇండియా చేసిన డిమాండ్ని, ఇండియా చేసిన రిక్వెస్ట్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తుందో మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇండియా పంపించిన ఎవిడెన్సెస్ కానీ, ఇండియా చూపించిన ఎవిడెన్సెస్ కానీ ఎఫ్ఏటిఎఫ్ ఏ విధంగా తీసుకుంటుంది అని. ఇక్కడ చైనా కూడా ఉంది కాబట్టి కొన్ని దేశాలు ఎఫ్ఏటిఎఫ్లో పాకిస్తాన్ సపోర్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ప్రపంచ దేశాలకు చాలామందికి అర్థమైంది పాకిస్తాన్ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తుందని. కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఏటిఎఫ్ పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకుంటుందని కోరుకుందాం.